పొయ్యి మీద పాలు వస్తే పాలు పెట్టానండి. అప్పటికే సాంబారును పచ్చడి చేశానండి. సాంబార్ కాదు, దోసకాయ పప్పును బీరకాయ పచ్చడి చేశాను అనమాట ఈరోజు. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట. చేలోకి అన్నం ఎత్తుకెళ్ళాలన్నాడు కూలి ఒక మనిషికి, నీళ్ళు కడతాడంట నిమ్మ తోటకి. అతనికి పెట్టమంటే బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట. పాలు వస్తే పాలు కాగినాయి, డికాషన్ పోసి పాలు కాగితే కాఫీ కలిపేస్తున్నాను అనమాట మా ఇద్దరికి. దాంట్లో పాలు పోసేస్తే కాఫీ అయిపోతాయని కొంచెం పాలు పోసాను అనమాట. కాగిన పాలు, కాఫీ రెడీ అయిపోయినాయి. కలిపేసి పాలు కాసాను, కాఫీ కలిపాను, 2 స్పూన్లు పంచదార వేసాను, సరిపోద్దులే అని అన్నం గడిగి పెట్టేశాను అనమాట. స్విచ్ వేసేసాను, అన్నం గడిగి పెట్టి స్విచ్ వేసి ఇలా కింద స్విచ్ నొక్కాను అన్నం ఉడుకుద్దని. కాఫీ కలిపేశాను. బయట చల్లటి గాలుతుంది, ఇంట్లో అసలు చెమట పెట్టిపోతుందండి పొయ్యి కాడ ఉంటే. అందుకని ఇద్దరం ఆయనకి ఇచ్చేసి నేను కూడా ఆడే కూర్చొని తాగుదామని బయట కూర్చోమన్నాను. చల్లటి గాలి వస్తుంది బయట. నేను కూడా తీసుకుపోయి అక్కడే కూర్చొని తాగాను అనమాట. పొద్దున పూట రాత్రిపూట బయట గాలే బాగుంటుందండి. ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాం, వేడి గాలి వస్తుంది. నేను కూడా బయటే కూర్చొని తాగాను అనమాట కాఫీ. బాగుంది, ఫ్రెష్గా గాలనమాట బయట పొద్దున్న ఎండాకాలం. అంతకుముందే కళ్ళాపు చల్లేసి బండ్లన్నీ కడిగేసానండి, చల్లగా ఉంది. ఇంక ముగ్గేద్దామని ముగ్గేయలేదనమాట. ముగ్గు కూడా వేసేద్దామని చెప్పి ముగ్గు మొదలు పెట్టాను. చుక్కలు 7 చుక్కలు 5 చుక్కలు 4 చుక్కలు 3 చుక్కలు అండి ఆ ముగ్గు. 5 4 3 అనమాట. ఇస్త్రాకులాగా వేయచ్చు అనమాట దానికి. ఇంకా వేసేసాను అనమాట, ఇస్త్రాకులాగా వేసి రంగు వేసేసాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.